హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ సర్క్యూట్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్రెడీ ఇది బిఫోర్ టాపిక్స్లో నేను ఎస్టేబుల్ మల్టీవైబ్రేటర్, మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్, స్మిట్ ట్రిగ్గర్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ టాపిక్ అనేది ఈసీ వాళ్ళకి, ఈసీఐఐ వాళ్ళకి C23 సిలబస్లో 4th సెమిస్టర్ EC2 సబ్జెక్ట్లో ఈ టాపిక్ అనేది వస్తుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది కూడా. సో నేను ఏంటి అంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది EC2 నుంచి. సో అది కూడా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ సర్క్యూట్‌ని కండక్టెన్స్ యాంప్లిఫైయర్ అని కూడా కాల్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి పాయింట్, వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్స్ ఆర్ యూజ్డ్ వేర్ యాన్ ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ టు అవుట్పుట్ కరెంట్ సచ్ యాస్ ఎ వోల్టమీటర్ అండ్ కాయిల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎ సిగ్నల్స్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్. అందరికీ తెలిసిందే కదా, నార్మల్‌గా వచ్చేసరికి మనకి వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ అనగానే మనం ఏంటి, ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఇస్తే అవుట్పుట్ అనేది మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అంటే కన్వర్ట్ అవుతుందనమాట. వోల్టేజ్ నుంచి కరెంట్‌కి కన్వర్ట్ అవుతుంది. మనందరికీ ప్రతిదీ తెలిసిందే. కరెంట్ టు వోల్టేజ్ అన్నా సరే కరెంట్ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ ఉంటాయి. A/D కన్వర్టర్ అన్నామనుకోండి, ఎనలాగ్ ఇన్పుట్ ఇస్తే డిజిటల్ అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది. డిజిటల్ ఇన్పుట్ ఇస్తే అనలాగ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా దీన్నే కదా మనం కన్వర్టర్స్ అంటాం. దీన్ని కూడా అంతే అనమాట. వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ అనేది మెయిన్‌గా ఏంటి అంటే, మీరు ఏదైతే ఇన్పుట్ సిగ్నల్ ఉందో, ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చినట్టయితే అవుట్పుట్ అనేది మనకి ఏమవుతుంది అంటే కన్వర్ట్ అయ్యి కరెంట్‌లో ప్రొడ్యూస్ అవుతుందనమాట. కన్వర్ట్ అయ్యి కరెంట్‌గా ప్రొడ్యూస్ అవుతుంది. దేంట్లో వోల్టమీటర్ కాయిల్‌లో గానీ, ట్రాన్స్మిషన్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్‌లో గానీ, ఇలాంటి వాటిలో మెయిన్‌గా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ టేక్స్ వోల్టేజ్ యాస్ ది ఇన్పుట్ అండ్ ప్రొడ్యూసెస్ ది కరెంట్ యాస్ ది అవుట్పుట్ ఈస్ నోన్ యాస్ ఎ వోల్టేజ్ టు కరెంట్. అదే పాయింట్ మళ్ళీ రిపీట్ అయిందనమాట. ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తే మీకు అవుట్పుట్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయింది. దీన్నే మనం వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ అంటాం. ఇంకొక విధంగా పిలవాలి అంటే ద వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాస్ ఎ V/I కన్వర్టర్ అని కూడా అంటాం. అంతేనే వోల్టేజ్‌ని షార్ట్‌కట్‌లో V అంటాము. కరెంట్‌నేమో I అంటాం కాబట్టి V/I కన్వర్టర్ అని కూడా అంటాం. ఇప్పుడొచ్చేసరికి ఇన్ అదర్ వర్డ్స్ ఎన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ దట్ ప్రొడ్యూసెస్ ఎ కరెంట్ విచ్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రొపోర్షనల్ టు ది అప్లైడ్ ది వోల్టేజ్ ఈజ్ నోన్ యాస్ ఎ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే అవుట్పుట్ దగ్గరే కదా మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దేన్ని డైరెక్ట్‌లీ ప్రొపోర్షనల్ టు అంటే అప్లైడ్ వోల్టేజ్. మీరు ఏదైతే అప్లైడ్ వోల్టేజ్ ఇస్తారో అంటే ఇన్పుట్ వోల్టేజ్ అనమాట. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇన్పుట్ వోల్టేజ్. సో, ఇన్పుట్ వోల్టేజ్ డైరెక్ట్‌లీ ప్రొపోర్షనల్ టు మనకి అవుట్పుట్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, అవుట్పుట్ కరెంట్ అనేది. సో, ఇలా రాసుకోవచ్చనమాట. అది మా మెయిన్ పాయింట్. ఇది మనకి సింబల్ అనమాట. విఇన్ ఇన్పుట్ వోల్టేజ్ I0 అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తే అవుట్పుట్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి I0 అంటే IO అంటే అవుట్పుట్ కరెంట్ అని అర్థం. V/I కన్వర్టర్, వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్. ఒకవేళ కరెంట్ టు వోల్టేజ్ కన్వర్టర్ అన్నా సరే ఇక్కడ ఏమవ్వాలి మీరు, ఇక్కడేమో ఇన్పుట్ కరెంట్ ఇవ్వాలి. అంతేనా? IN ఇవ్వాలి. అవుట్పుట్ అనేది V0 అనేది వస్తుంది. ఇది మెయిన్ థింగ్. మనకు అక్కడ టెక్స్ట్ బుక్‌లో ఉన్నా లేకపోయినా అక్కడ మనమైతే డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వోల్టేజ్ కరెంట్ కన్వర్టర్స్ అనమాట. 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఏంటనేది చూద్దాము. ఫ్లోటింగ్ లోడ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్, గ్రౌండ్ లోడ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్. ఒకటి గ్రౌండ్ లోడ్ వోల్టేజ్ నుంచి కరెంట్ కన్వర్టర్‌గా కనెక్ట్ చేసుకుంటాం. ఒకటి ఫ్లోటింగ్ లోడ్ వోల్టేజ్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్లోటింగ్ లోడ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ అనమాట. యాస్ ది నేమ్ ఇంప్లైస్ ద టైప్ ఆఫ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ ఇన్ విచ్ ది లోడ్ రెసిస్టర్ రిమైన్స్ ఫ్లోటింగ్ ఇన్ ది కన్వర్టర్ సర్క్యూట్ ఈస్ నోన్ ఆల్స్ ఎ ఫ్లోటింగ్ లోడ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్. ఇంకొక పాయింట్ మెయిన్ థింగ్ చెప్తాను. ఫ్లోటింగ్ లోడ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ అనేది సర్క్యూట్ డయాగ్రామ్ 2 టైమ్స్ రిపీట్ అవుతాయన్నమాట. 2 టైమ్స్ రిపీట్ అంటే దాని యొక్క వర్కింగ్ మారుతుంది అంతే గాని సేమ్ టు సేమ్ డయాగ్రామ్ కాబట్టి మీరు 1 టైమ్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. 2 టైమ్స్ మీరు గీసుకోవాలనుకునే వాళ్ళు గీసుకోవచ్చు. లేదు 1 టైమే నేను గీసుకుంటాను, 1 టైమ్‌లోనే ఆ మ్యాటర్ అంతా కలిపి నేను రాసేస్తాను అన్నా సరే నాకు ఏమి ప్రాబ్లమ్ అయితే లేదు. మీ ఎగ్జామ్స్‌లో కూడా మీకు ప్రాబ్లమ్ ఉండదు. మార్క్స్ అయితే ఏసేస్తారు. సో, అదే మెయిన్ థింగ్ చెప్తాను. అది మాత్రం మర్చిపోవద్దు. కొంచెం బాగా వినండి. అంటే ఇక్కడ ఏంటి అంటే వోల్టేజ్ టు కన్వర్ట్ అంటున్నాం కదా! లోడ్ రెసిస్టర్ అనేది అప్లై చేస్తామనమాట. ఇక్కడ మనం ఏంటి అంటే లోడ్ రెసిస్టర్ అనేది అప్లై చేస్తాం. ఆ లోడ్ రెసిస్టర్‌కి రిమైన్స్ ఫ్లోటింగ్ ఇన్ ది కన్వర్టర్ సర్క్యూట్ ఈస్ నోన్ యాస్ ఎ ఫ్లోటింగ్ లోడ్ టు కరెంట్ కన్వర్టర్ అంటున్నాం. అంటే ఫ్లోటింగ్ లోడ్ అంటే ఈ పాయింట్. ఇది మన యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ కదా! ఇంకొకటి కూడా చెప్పేస్తాను చూడండి. ద ఫ్లోటింగ్ లోడ్ మీన్స్ ది లోడ్ రెసిస్టర్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ది గ్రౌండ్ అనమాట. ఫ్లోటింగ్ లోడ్ అంటే ఏంటి అంటే ఏదైతే మనం ఒక లోడ్ రెసిస్టర్ అనేది అప్లై చేస్తామో దాన్ని మనం ఏం చేస్తాము అంటే నాట్ కనెక్టెడ్ టు ది గ్రౌండ్. గ్రౌండ్‌కి కనెక్ట్ చేయము. ఓకేనా? డైరెక్ట్‌గా మనం దానికి గ్రౌండ్‌కి కనెక్ట్ చేయము. సో, దాన్నే మనం ఏమంటాము అంటే ఫ్లోటింగ్ లోడ్ అంటాం. ఇది దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. ఇది ఆప్ యాంప్ కదా! సో, ఆప్ యాంప్ మీద బేస్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆప్ యాంప్ ఇన్వర్టింగ్ టెర్మినల్‌కొచ్చేసరికి R1 అప్లై చేశాను. కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఫ్లోటింగ్ లోడ్ వోల్టేజ్ అనమాట. ఓకేనా? ఇది ఫ్లోటింగ్ లోడ్. సో, ఈ ఫ్లోటింగ్ లోడ్‌కి ఏం చెప్పాము? కనెక్టెడ్ టు గ్రౌండ్. కనెక్ట్ చేయము గ్రౌండ్‌కి. సో, అందుకే ఓపెన్‌లో ఉంచేసామనమాట. గ్రౌండ్‌కి కనెక్ట్ అవ్వదు. పాజిటివ్, నెగెటివ్.
ఇన్వర్టింగ్ టెర్మినల్ వచ్చేసరికి ప్లస్‌కి కనెక్ట్ చేసుకుంటాం. సారీ, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఇది ఇన్వర్టింగ్, ఇది నాన్ ఇన్వర్టింగ్. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్‌కి కనెక్ట్ చేసుకుంటాము. ఇక్కడేమో ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్ అనేది అప్లై చేసుకుంటాము. అవుట్‌పుట్ వోల్టేజ్ సేమ్ ప్రాసెస్ కనెక్ట్ చేసుకోము కాబట్టి కనెక్ట్ చేసుకోము ఇక్కడ. సేమ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్లస్, మైనస్ లోడ్ కరెంట్ ఇది. ప్లస్, మైనస్ ఆర్ఎఫ్. ఏ, బి అనేది ఏంటి అంటే ఒక 2 పాయింట్స్ అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే ఫ్లోటింగ్ లోడ్ వోల్టేజ్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క డయాగ్రామ్. ఇన్వర్టింగ్ అని ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇన్వర్టింగ్ అంటే మైనస్ దగ్గర ఇదే కదా మైనస్ ఇన్వర్టింగ్. ఈ ఇన్వర్టింగ్ దగ్గర మనం ఏం చేయాలి అంటే ఫ్లోటింగ్ లోడ్ వోల్టేజ్ కనెక్ట్ చేసుకోవాలంటే గ్రౌండ్‌కి కనెక్ట్ చేయకూడదు అని అర్థం. ఇన్వర్టింగ్ అన్నప్పుడు గ్రౌండ్ వోల్టేజ్ అనేది ఇన్వర్టింగ్‌కి కనెక్ట్ అవ్వకూడదు అని అర్థం. దీని మీనింగ్ అయితే అది. ఓకేనా? సో దీన్నే మనం ఏమంటామంటే ఫ్లోటింగ్ లోడ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్. సేమ్ నాన్ ఇన్వర్టింగ్ కూడా అంతే. సేమ్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడేంటి నాన్ ఇన్వర్టింగ్ అన్నప్పుడు మనకు ఒక పాయింట్ మారుతుంది. నాన్ ఇన్వర్టింగ్ అన్నప్పుడు నాన్ ఇన్వర్టింగ్‌ని గ్రౌండ్‌కి కనెక్ట్ చేసుకోకూడదు. అప్పుడు పైది కిందకవ్వాలి, కిందది పైకవ్వాలి. అంటే ఇన్వర్టింగ్ మోడ్‌కి ఏం చేసాము, ఇన్వర్టింగ్‌కి ఇన్వర్టింగ్ దగ్గర కనెక్ట్ చేసుకున్నాం. నాన్ ఇన్వర్టింగ్ గ్రౌండ్ చేసుకున్నాం. ఇప్పుడు అది అక్కడ ఏమవ్వాలి, ఇక్కడ మనకి ఏదైతే మైనస్ ఉందో మైనస్ దగ్గర కాకుండా ప్లస్ దగ్గర కనెక్ట్ అవ్వాలి. మైనస్ దగ్గరేమో ఇన్వర్టింగ్ దగ్గరేమో గ్రౌండ్‌కి కనెక్ట్ అవ్వాలి. అంతేనా? సో అలాగా గ్రౌండ్‌కి కనెక్ట్ అవ్వాలి ఇన్వర్టింగ్. సో ఇన్వర్టింగ్ అనేది నార్మల్‌గా గ్రౌండ్స్‌కి కనెక్ట్ చేసుకున్నాం. చూడండి, R1 కరెంట్, RF ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్ I. సో ఇక్కడికొచ్చేసరికి నాన్ ఇన్వర్టింగ్ అన్నారంటే ప్లస్ కదా నాన్ ఇన్వర్టింగ్ దగ్గర మాత్రమే నాట్ కనెక్టెడ్ టు గ్రౌండ్ అన్నారు. సో ఇక్కడ కనెక్ట్ అవ్వకూడదు గ్రౌండ్‌కి. సో అది మీనింగ్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇదే సర్క్యూట్ డయాగ్రామ్. ఇక్కడ కూడా అది చెప్పారు. ఏంటి, ఇన్ ది అబోవ్ సర్క్యూట్స్ ద ఫీడ్‌బ్యాక్ రెసిస్టర్ RF ఈస్ రీప్లేస్డ్ బై ది లోడ్ RL అనమాట. అంటే మనకేంటి నార్మల్‌గా వచ్చేసరికి ప్రతి దాంట్లో కూడా RF అనేది ఉంటుంది. అంటే ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్. సో అంటే నార్మల్‌గా కొన్ని డయాగ్రామ్స్‌లో ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్ అని ఏం కాదు. లోడ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అవునా? సో ఇక్కడికొచ్చేసరికి మనం ఏం కనెక్ట్ చేసుకున్నాం, ఇన్వర్టింగ్‌కి, నాన్ ఇన్వర్టింగ్‌కి RF అనేది కనెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మీరు కరెక్ట్‌గా చూడండి. ఇది RFలో కనెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మనం RFే కనెక్ట్ చేసుకున్నాం. సో RF దగ్గర మనకు ఒక పాయింటే చెప్పాడు, రీప్లేస్ చేసుకోండి. RLని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సచ్ యాజ్ ఏ లోడ్ ఈస్ కాల్డ్ ఏ ఫ్లోటింగ్ నో అండ్ ఈస్ ఫిజికల్లీ గ్రౌండ్. దీన్నే మనం లోడ్ అనేది అంటాము. సో దీనికొసరికి ఫ్లోటింగ్‌కి ఎలాంటి ఫిజికల్ గ్రౌండెడ్ అనేది కనెక్ట్ చేయం. అదే సేమ్ ఇన్వర్టింగ్ మోడ్ డయాగ్రాము, అదే సేమ్ నాన్ ఇన్వర్టింగ్ మోడ్ డయాగ్రామ్ అనమాట ఇది. ఓకేనా? ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్. కానీ ఇక్కడ మనకి ఏం మారింది, RF ప్లేస్‌లో RLని రీప్లేస్ చేసుకోమన్నారు కాబట్టి RL రీప్లేస్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ సేమ్ టు సేమ్ డయాగ్రామ్. ఇక్కడ RF ప్లేస్‌లో RL రీప్లేస్ చేసుకోమన్నారు. సో అందుకే ఇక్కడ RL రీప్లేస్ చేసుకున్నాం. అది ఇన్వర్టింగ్‌కి. ఇక్కడికొచ్చేసరికి చూడండి, సేమ్ RF ప్లేస్‌లో RL రీప్లేస్ చేసుకున్నాం. సేమ్ నాన్ ఇన్వర్టింగే కదా, ఈ డయాగ్రామే కదా. సో ఆ డయాగ్రామే. అంతేగాని ఇంకా మీకు డైరెక్ట్‌గా వచ్చేసరికి సేమ్ డయాగ్రామే కాబట్టి అదే అంటున్నాను, ఒకటి బాగా నేర్చుకుంటే ఇంకొకటి ఈజీగా గీయాలనుకుంటే గీసేయొచ్చు. లేదు అంటే అదే పాయింట్ RF ఈస్ రీప్లేస్డ్ బై ది లోడ్ RL అని కూడా రాసేసుకోవచ్చు. ఓకేనా? సేమ్ డయాగ్రామ్ చెప్పాను కదా ఇక్కడ. ఇక్కడ ఏంటి, ఫ్లోటింగ్ లోడ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ ఇన్వర్టింగ్ మోడ్ అన్నారు కాబట్టి ఫ్లోటింగ్ లోడ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టింగ్ ఇన్వర్టింగ్ మోడ్ ఇది. ఇన్వర్టింగ్ మోడ్ అంటే ఏం చెప్పాను, ఫిజికల్‌గా కనెక్ట్ చేసుకోకూడదు మనం. ఎక్కడ ఫ్లోటింగ్ లోడ్ అంటే ఏంటంటే ఫిజికల్‌గా కనెక్ట్ అయ్యి ఉండదు గ్రౌండ్‌కి. అదే ఇన్వర్టింగ్ అన్నప్పుడు ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర మాత్రమే ఫిజికల్‌గా కనెక్ట్ అయ్యి ఉండకూడదు. దానికి ఇన్పుట్ వోల్టేజ్ R1 కరెంట్ ఫ్లోయింగ్, RF ప్లేస్‌లో ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్ ప్లేస్‌లో లోడ్ రెసిస్టెన్స్ అనేది మనం అప్లై చేసుకున్నాము, రీప్లేస్ చేసాము. లోడ్ కరెంటు పాజిటివ్, నెగెటివ్. సేమ్ ప్లస్ అంటే ఏంటి, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఏమో గ్రౌండ్‌కి కనెక్ట్ చేసాం. ఓకేనా? ఇది కూడా సేమ్ ద సమ్మింగ్ పాయింటే వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్టే కదా. ఇదంతా కూడా మనకి లెసన్ అంతా కూడా వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్టే. సో సమ్మింగ్ పాయింట్ ఏ ఈజ్ ఏ వర్చువల్ గ్రౌండ్. సో దట్ అప్పుడు మనకి ఫార్ములా ఏంటి, ఇది కదా సమ్మింగ్ పాయింట్. ఇదే కదా మనకి సమ్మింగ్ పాయింట్ అన్నిటికీ కూడాను. సో ఇది వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ కాబట్టి I ఈజ్ ఈక్వల్స్ టు I ఫార్ములా, కరెంట్‌కి ఫార్ములా ఏంటి, ఇన్పుట్ వోల్టేజ్ బై R, V/R. సో ఇక్కడ ఏంటి, వోల్టేజ్ అంటే ఇన్పుట్ వోల్టేజ్ అనేది V అవుతుంది. నార్మల్‌గా అయితే ఇక్కడ రాస్తాను చూడండి. కరెంట్‌కి ఫార్ములా ఏంటి, V/R కాబట్టి ఇక్కడ V అంటే ఏంటి, ఇన్పుట్ వోల్టేజ్, R అంటే ఏంటి, రెసిస్టెన్స్. సమ్మింగ్ పాయింట్ ఏ దగ్గర మాత్రమే చూస్తున్నాం కాబట్టి అది మాత్రమే చెప్పాను. సో I ఈజ్ ఈక్వల్స్ టు VN/R1 అనమాట. బికాస్ ఆఫ్ హై ఇన్పుట్ ఇంపెడెన్స్ ఆఫ్ ఆప్ యాంప్ ద హోల్ కరెంట్ I ఫ్లోస్ ఇంటు ది లోడ్ RL. సో దట్ కరెంట్ అక్రాస్ ది లోడ్స్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అండ్ ఇన్పుట్ వోల్టేజ్ అనమాట. అంటే ఇది హై ఇన్పుట్ ఇంపెడెన్స్ ఆఫ్ ఆప్ యాంప్ అనమాట. ఓకేనా? ఇదంతా కూడా హై ఇన్పుట్ ఇంపెడెన్స్ ఆఫ్ ఆప్ యాంప్. హోల్ కరెంట్ అంటే కరెంట్ అనేది I ఫ్లోస్ ఏదైతే కరెంట్ ఉందో ఈ కరెంట్ అనేది I నుంచి లోడ్ రెసిస్టెన్స్ RL వైపు మాత్రమే ఫ్లో అవుతూ ఉంటుంది. సో దట్ ది కరెంట్ అక్రాస్ ది లోడ్స్ డిపెండ్స్ ఓన్లీ ఇన్పుట్ రెసిస్టెన్స్. సో దానివల్ల మనకనేది లోడ్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే ఇన్పుట్ రెసిస్టెన్స్, ఇన్పుట్ వోల్టేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇన్పుట్ రెసిస్టెన్స్ మీరు ఏదైతే అప్లై చేస్తారో ఇన్పుట్ రెసిస్టెన్స్, ఇన్పుట్ వోల్టేజ్ బై కీపింగ్ ది కరెంట్ I కాన్స్టెంట్. సో కరెంట్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. IL కెన్ బి మేడ్ కాన్స్టెంట్. IL కూడా సేమ్ లోడ్ కరెంట్ కూడా మనకి ఇక్కడ కాన్స్టెంట్‌గా ఉంటుంది. రెస్పెక్టివ్ చేంజెస్ ది లోడ్ రెసిస్టెన్స్. ఓన్లీ లోడ్ రెసిస్టెన్స్ చేంజ్ అయ్యని బట్టే ఇది బేస్ అయ్యి ఉంటుందన్నమాట.
అండ్ వోల్టేజ్ అండ్ ది అవుట్‌పుట్ కరెంట్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ది ఇన్‌పుట్ వోల్టేజ్ ఆఫ్ ది సర్క్యూట్. ఇందాకే చెప్పాను కదా! ఏదైనా సరే మనం వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ అన్నప్పుడు మీరు ఇచ్చిన లోడ్ వోల్టేజ్‌ని బట్టే మనకి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అయ్యి మనకి అవుట్‌పుట్ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఇదే మెయిన్ పాయింట్. నెక్స్ట్ చూడండి. ఇక్కడికొచ్చేసరికి చూడండి ఫ్లోటింగ్ లోడ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ నాన్ ఇన్వర్టింగ్ మోడ్ అనమాట. సేమ్ టు సేమ్ డయాగ్రామే కదా! అది ఇదిన. ఇక్కడ ఏం చెప్పాను ఆర్ఎఫ్ ప్లేస్‌లో మాత్రమే మనం ఆర్ఎల్‌ని రీప్లేస్ చేసుకోవాలని చెప్పాను. ఇది నాన్ ఇన్వర్టింగ్ మోడ్. నాన్ ఇన్వర్టింగ్ అంటే ప్లస్‌ని మాత్రమే వర్చువల్‌గా మనం కనెక్షన్ అనేది ఇవ్వకూడదు. గ్రౌండ్ కనెక్షన్ అనేది. అందుకే ఓపెన్‌లో ఉంచేసాము. అవుట్‌పుట్ వోల్టేజ్ ఆర్1 సేమ్. ఇది అబోవ్ సర్క్యూట్ చూసుకున్నట్టయితే ద ఇన్‌పుట్ వోల్టేజ్ విఇన్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్‌పుట్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనమాట. ఓకేనా? ఇదంతా కూడా ఇక్కడ ఏంటి ఇన్‌పుట్ వోల్టేజ్ అనేది మనం నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్‌కి అప్లై చేసాము ఆఫ్ ది ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఇదేంటి అంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్‌కి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్‌కి అప్లై చేసామని అర్థం. ద ఇన్వర్టింగ్ టెర్మినల్ ఆఫ్ ది ఆప్ యాంప్ ఈస్ సప్లైడ్ విత్ ద ఫీడ్‌బ్యాక్ వోల్టేజ్ అనమాట. అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్‌కొచ్చేసరికి ఏంటి అంటే మనం ఒక ఫీడ్‌బ్యాక్ వోల్టేజ్‌ని కనెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మీరు చూడండి ఇదంతా కూడా ఫీడ్‌బ్యాక్ వోల్టేజ్ కాబట్టి ఫీడ్‌బ్యాక్ వోల్టేజ్‌ని కనెక్ట్ చేసుకున్నాం. ఇట్ డిటర్మైన్ ద అవుట్‌పుట్ కరెంట్. ఆ ఫీడ్‌బ్యాక్ వోల్టేజే మనం డిటర్మైన్ చేస్తుంది. అవుట్‌పుట్ కరెంట్ ఎంత రావాలి ఏంటి ఇదంతా కూడా డిటర్మైన్ చేసేది ఆ ఫీడ్‌బ్యాక్ వోల్టేజే. ద వోల్టేజ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫ్లోటింగ్ లోడ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ ఈస్ అప్లైడ్ బై అప్లయింగ్ కేసీఎల్. దీనికి ఈ ఫ్లోటింగ్ లోడ్ వోల్టేజ్ కరెంట్‌కి వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్‌కి మనం కేసీఎల్ అప్లై చేయాలి. కే కేసీఎల్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా! కిర్చాఫ్ కరెంట్ లా. ఆల్ ఇన్‌కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ ఔట్ గోయింగ్ కరెంట్స్ అని. సో, అదే ఫార్ములా అనమాట. ఆల్ ఇన్‌కమింగ్ కరెంట్స్ అంటే మనకి ఇక్కడ చూడండి. ఆల్ ఇన్‌కమింగ్ కరెంట్స్ అంటే ఐ కదా! ఐ అనేది ఇన్‌కమింగ్ కరెంట్స్. ఔట్ గోయింగ్ కరెంట్ అంటే ఏంటి? ఐఎల్ కాబట్టి ఔట్ గోయింగ్ కరెంట్ ఐ. సో, ఐకి ఫార్ములా ఏంటి ఇక్కడ? ఐకి ఫార్ములా అంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఆర్ అనమాట. అంతే కదా! ఐకి ఫార్ములా, కరెంట్‌కి ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఆర్. ఇక్కడికి కరెంట్‌కొచ్చేసరికి మనకి ఎలాంటి కనెక్షన్స్ లేవు కాబట్టి సో, ఐకి ఇప్పుడు చూడండి ఐకి రాసాను. ఐ ఈజ్ ఈక్వల్స్ టు విఎఫ్ బై ఆర్ఎఫ్ అనమాట. అంటే ఇది. ఈ పాయింట్. ఐకి ఏంటి కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదే కదా విఎఫ్ బై ఆర్ఎఫ్. అంటే వి బై ఆర్ కాబట్టి వి అంటే ఏంటి ఇక్కడ వోల్టేజ్ విఎఫ్ అనేది ఉంది కాబట్టి విఎఫ్ రాస్తాం. బై ఆర్ అంటే ఏంటి ఇక్కడ ఉంది ఏకి ఆర్1 కాబట్టి ఆర్. అంటే ఈ పాయింట్ మాత్రమే ఇక్కడ రాసుకోవాలి. డ్యూ టు ఇది వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అనమాట. ఇది వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ కాబట్టి ఇన్‌పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫీడ్‌బ్యాక్ వోల్టేజ్ అవుతుంది. ఎందుకంటే చెప్పాను కదా! ఏదైతే మీకు అవుట్‌పుట్ వోల్టేజ్ ఉందో ఇది అవుట్‌పుట్ వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ది ఇన్‌పుట్ వోల్టేజ్. మరి అవుట్‌పుట్ వోల్టేజ్ అంటే ఏంటి? ఫీడ్‌బ్యాక్ వోల్టేజే. ఈ ఫీడ్‌బ్యాక్ వోల్టేజే మళ్ళీ మనకేమవుతుంది? ఇన్‌పుట్ వోల్టేజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అవుతుంది. సో, అప్పుడు అందుకనే ఇక్కడ అవుట్‌పుట్ కరెంట్ ఈస్ గివెన్ బై ఇక్కడ ఇది కూడా అదే రాసుకుంటాం. ఐఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇదేంటి? నార్మల్‌గా ఐఎల్ అంటే లోడ్ కరెంట్. ఐఎల్‌కి కూడా మనం ఈక్వేషన్ అనేది రాసుకోవాలి కదా! ఇదే కదా ఐఎల్. ఐఎల్‌కి ఏంటి? విఇన్ అలాగే బై ఆర్1 అనమాట. సో, విఇన్ బై ఆర్1 అనేది రాసుకుంటాం. ఈ రెండిటికి ఈక్వేషన్ ఇది. హెన్స్ ఫ్రమ్ ది అబోవ్ ఈక్వేషన్ ఇట్స్ క్లియర్ అవుట్‌పుట్ కరెంట్ డిపెండ్స్ ఓన్లీ ఇన్‌పుట్ వోల్టేజ్. చెప్పాను కదా! అవుట్‌పుట్ కరెంట్ ఓన్లీ డిపెండ్ అయ్యేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇన్‌పుట్ వోల్టేజ్ మీదే డిపెండ్ అవుతుంది. అండ్ ఇన్‌పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ అనమాట. అవుట్‌పుట్ కరెంట్ ఈస్ కంట్రోల్డ్ బై ది రెసిస్టర్ ఆర్1. అవుట్‌పుట్ కరెంట్ అనేది మొత్తం కూడా దేన్ని కంట్రోల్ చేస్తుందంటే రెసిస్టర్ ఆర్1ని కంట్రోల్ చేస్తుంది. సో, అప్పుడు ఇదంతా మనకి పోతుంది కదా! సో, అప్పుడు ఏమవుతుంది ఐఎల్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ది ఇన్‌పుట్ వోల్టేజ్ అనేది వస్తుందనమాట మనకి. నెక్స్ట్ దట్ ఈస్ ద అవుట్‌పుట్ కరెంట్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ది ఇన్‌పుట్ వోల్టేజ్ ఆఫ్ ది సర్క్యూట్. ఇది మెయిన్ థింగ్ ఫ్లోటింగ్ లోడ్ వోల్టేజ్. ఇప్పుడు మనం చెప్పుకునేది సెకండ్ టైప్ ఆఫ్ గ్రౌండ్ లోడ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్. ఆల్రెడీ బిఫోర్ టాపిక్ మీన్స్ ఇప్పుడు చెప్పుకునేదే ఏం చెప్పుకున్నాం ఫ్లోటింగ్ లోడ్ వోల్టేజ్ కరెంట్ కన్వర్టర్ చెప్పుకున్నాం కదా! ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ గ్రౌండ్ లోడ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ద గ్రౌండ్ లోడ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ వన్ ఎండ్ ఆఫ్ ది లోడ్ రెసిస్టర్ ఆర్ఎల్ అనమాట. ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ది గ్రౌండ్. అంటే ఇది గ్రౌండ్ లోడ్ వోల్టేజ్ టు కన్వర్టర్ అంటే మనకు తెలిసిందే కదా! గ్రౌండ్‌కే కనెక్ట్ చేసుకోవాలి. ఫ్లోటింగ్ అంటే ఓపెన్‌లో ఉంచేసాం. ఫిజికల్ కనెక్షన్ అనేది గ్రౌండ్‌కి చేయలేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే మనం ఫిజికల్ కనెక్షన్ అనేది గ్రౌండ్‌కే చేయాలి అని అర్థం అనమాట. సో, అందుకే గ్రౌండ్ వన్ ఎండ్ అనేది ఏం చేసాము అంటే లోడ్ రెసిస్టర్ ఆర్ఎల్‌కి ఆల్వేస్ కనెక్టెడ్ టు గ్రౌండ్‌లోనే కనెక్ట్ అయ్యి ఉండాలి కాబట్టి గ్రౌండ్‌లోనే కనెక్ట్ చేసుకున్నాం. ఇది సర్క్యూట్ డయాగ్రాము. ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటే మైనస్ అనేది ఇన్వర్టింగ్ టెర్మినల్ రెసిస్టర్ గ్రౌండ్‌కి కనెక్ట్ చేసుకున్నాం. నాన్ ఇన్వర్టింగ్ ప్లస్ కూడా లోడ్ రెసిస్టెన్స్ ఒకటి, ఆర్ ఒకటి ఇన్పుట్ వోల్టేజ్ ప్లస్ ఐ1, ఐ0, ఐ2. ఆర్ వి0 ఈజ్ ఈక్వల్స్ టు 2వి1 అనే ఈక్వేషన్ వస్తుంది. ఐబీ ఈజ్ ఈక్వల్స్ టు 0. వీడి డిఫరెన్స్ వోల్టేజ్ ఆర్ మైనస్, ప్లస్ అలా. సో, ఇది గ్రౌండ్ లోడ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ అనమాట. ఇన్ ఆర్డర్ టు అనలైజ్ ది సర్క్యూట్ గ్రౌండ్ లోడ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ ఫస్ట్ డిటర్మైన్ ది రిలేషన్‌షిప్ బిట్వీన్ ఇన్పుట్ వోల్టేజ్. ముందు డిటర్మైన్ చేయాలి. ఇన్పుట్ వోల్టేజ్‌కి రిలేషన్ ఎలా ఉంది ఏంటి అని డిటర్మైన్ చేసుకోవాలి. అంటే అవుట్పుట్ కరెంట్ ఐ0 ఈ రెండిటికి మధ్యలో. అంటే రిలేషన్ అనేది ఇన్పుట్ వోల్టేజ్‌కి అలాగే అవుట్పుట్‌కి కరెంట్‌కి మధ్యలో ఎలా ఉంది రిలేషన్ అనేది మనం డిటర్మైన్ చేయాలనమాట. సో, దీనికి మనం అప్లై చేయాల్సింది ఏంటి అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేయాలి. సో, కేవీఎల్ అట్ ది నోడ్ వి1 దగ్గర. అది కూడా ఎక్కడ అప్లై చేయాలి? ఇక్కడ వి1 దగ్గర కిర్చాఫ్ వోల్టేజ్ లా దగ్గర అప్లై చేయాలి.
సో, నార్మల్‌గా అప్పుడు V1 దగ్గర మనకు ఫార్ములాస్ ఏమున్నాయి? వోల్టేజ్ అంటే ఫార్ములా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం రావాలి? I1, I2 ఈజ్ ఈక్వల్స్ టు I0 అనమాట. అంటే I1, I2 అనేది ఇన్‌పుట్స్. I0 అనేది అవుట్‌పుట్ కాబట్టి I1 + I2 ఈజ్ ఈక్వల్స్ టు I0 అనేది రాసాం. మరి I1 అంటే Iకి ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్స్ టు V/R. సో, I1 దగ్గర మనం చూసుకోవాలి ఇక్కడ. I1 దగ్గర చూసుకోండి. ఏంటి V/R అంటే ఏమేమున్నాయి? Vin - V1/R. సో, R రాసాం. ప్లస్ I2 దగ్గర. I2 అంటే ఇది కదా! I2 దగ్గర ఏమేమున్నాయి? అవుట్‌పుట్ వోల్టేజ్ V0 - V1 ఇంక ఇక్కడ ఏముంది? R. సో, R ఈజ్ ఈక్వల్స్ టు I0 అంటే అవుట్‌పుట్ కరెంట్ కాబట్టి I0 దగ్గర ఏమీ లేదు కాబట్టి I0 అనేది రాసేస్తాం. ఇప్పుడు దీన్నేం చేయాలి? 2 Rలు సేమ్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇక్కడ మల్టిప్లై చేయండి. దీంతో ఈ స్టెప్‌లో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అప్పుడు చూడండి ఇక్కడ ఏమొస్తుంది? Vin ప్లస్ ఇక్కడ 2 V1లు ఉన్నాయి కదా! నార్మల్‌గా ఇక్కడ చూడండి Vin సేమ్ ఏసేస్తారు. ప్లస్ V0 కూడా ఏసేస్తారు. చూడండి Vin ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ V0. కానీ ఇక్కడ -V1 ఇక్కడ -Y1 వదిలేసాం కదా! దాన్నేం చేస్తున్నాను నేనిక్కడ 2 V1లు ఉన్నాయి కాబట్టి ఆ రెండిటిని కూడా యాడ్ చేసేసాననమాట. V1 సో, -2Y1 అవుతుంది. I0 ఇక్కడ ఏం చేశాను? మల్టిప్లై చేశాను. I0R అనేది జరిగింది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. Vin ఆల్రెడీ వేసేసుకుంటాము. ఈ V1 పక్కన పెట్టండి ఫస్ట్. మళ్ళీ V0 వేసేసుకుంటాం. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ మధ్యలో ప్లస్ V0 ఇక్కడ V1 ఉండిపోయింది. ఇక్కడ V1 ఉండిపోయింది. సేమ్ ఉండేటప్పుడు మనం ఏం చేస్తామంటే రెండిటిని ఎక్స్ట్రా యాడ్ చేసేస్తాం కాబట్టి అలాగే యాడ్ చేశాను. -2V1 అవుతుంది. I0 దీన్ని మల్టిప్లై చేశాను. I0R అయింది. ఫస్ట్ ఈక్వేషన్. నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ట్రాన్స్‌ఫర్ గెయిన్. ఇదే కదా నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ప్లస్. నార్మల్‌గా ప్లస్‌కి ఫార్ములా ఏంటి? నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్‌కి A ఈజ్ ఈక్వల్స్ టు 1 + RF/R1 ఆల్రెడీ సెకండ్ యూనిట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఫైనల్ ఈక్వేషన్ అయితే ఇదే వస్తుంది నాన్ ఇన్వర్టింగ్. అదే ఈక్వేషన్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. A ఈజ్ ఈక్వల్స్ టు 1 + RF/R1 అని తీసుకున్నాం. ఇన్ దిస్ సర్క్యూట్ ఇప్పుడేం చేయాలి? ఇన్ దిస్ సర్క్యూట్ మీరు చూసుకున్నట్టయితే ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్ అవ్వచ్చు. ఇక్కడ ఏదైతే మనం తీసుకుంటున్న ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్ అవ్వచ్చు. ఏదైనా R1 అవ్వచ్చు. ఏం తీసుకున్నా ఇక్కడ మనకి ఎక్కడ కూడా మనం R1 గాని లేదా ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్ గాని వాడలేదు. ఓన్లీ లోడ్ రెసిస్టెన్స్ మాత్రమే వాడాం. మరి ఏదైనా సరే మనకి ఈక్వల్స్ టు ఏమవ్వాలి? ఇక్కడ అన్నీ కూడా Rలే కదా ఉన్నాయి. సో, అందుకే Rఏ అవుతుంది. RF ఈజ్ ఈక్వల్స్ టు R1 ఈజ్ ఈక్వల్స్ టు Rఏ అవుతుందనమాట. ఇప్పుడు హెన్స్ ఈ ఈక్వేషన్‌లో A ఈజ్ ఈక్వల్స్ టు 1 + RF/R1లో మనం ఏం చేయాలి? అప్లై చేయాలి. RF అయినా R1 అయినా మనకి ఏ ఇంటి అవుతుందంటే Rఏ కదా అవుతుంది. ఆ ప్లేస్‌లో Rని అప్లై చేయాలనమాట. A ఈజ్ ఈక్వల్స్ టు 1 + RF అంటే R, R1 అన్న R ఈజ్ ఈక్వల్స్ టు 2. ఎందుకు అంటే ఇక్కడ మనకి తెలిసిందే కదా! ఈజ్ ఈక్వల్స్ టు 2 ఎందుకొచ్చిందో? A ఈజ్ ఈక్వల్స్ టు 1 + R/R అంటే ఎంత? క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1. సో, 2 1 + 1 2 అలాగా మనకి ఫైనల్ ఈక్వేషన్ 2 వస్తుందనమాట. సో, ద వోల్టేజ్ ఎట్ ది అవుట్‌పుట్ టెర్మినల్ ఈజ్ V0 ఈజ్ ఈక్వల్స్ టు 2V1. అవుట్‌పుట్ టెర్మినల్ దగ్గర మనకు వోల్టేజ్ ఎంతొచ్చింది? 2V1 వచ్చింది కాబట్టి 2V1 అనేది వచ్చింది కాబట్టి 2V1 అనేది రాస్తాం. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ అబోవ్ ఈక్వేషన్‌లో గ్రౌండ్ లోడ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ విల్ బికమ్ అనమాట. అంటే 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా! ఫస్ట్ ఈక్వేషన్ అలాగే సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? V0 ఈజ్ ఈక్వల్స్ టు 2V1. అంటే ఈ సెకండ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో V0 ఈజ్ ఈక్వల్స్ టు 2V1ని ఈ ఫస్ట్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలనమాట. అంటే V0 ప్లేస్‌లో 2V1ని సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. ఓకేనా? సో, అదే పాయింట్ ఇక్కడ మనం చెప్పుకున్నాము. సో, అదే పాయింట్ ఫస్ట్ నేను ఇక్కడ ఈక్వేషన్ కూడా రాసాను చూడండి. సేమ్ ఈక్వేషనే. Vn + V0 - 2V1 ఈజ్ ఈక్వల్స్ టు I0R ఇదే కదా ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. ఈ ఫస్ట్ ఈక్వేషన్‌లో సెకండ్ ఈక్వేషన్‌ని సబ్స్టిట్యూట్ చేయమని చెప్పారు. సెకండ్ ఈక్వేషన్‌లో ఏమొచ్చింది మనకి? V0 ప్లేస్‌లో 2V1 వచ్చింది. అదే రీప్లేస్ చేసుకున్నాను. Vn + V0 ప్లేస్‌లో నాకు 2V1 వచ్చింది కాబట్టి 2V1 వేసుకున్నాను. -2V1 ఈజ్ ఈక్వల్స్ టు IOR. 2V1 క్యాన్సిల్ అయిపోతే Vn ఈజ్ ఈక్వల్స్ టు IOR అనేది వస్తుందనమాట. సో, IOR అనేది రాసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ అవుట్‌పుట్ లోడ్ కరెంట్ అప్పుడు ఏమవుతుంది? I0 ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు అవుట్‌పుట్ కరెంట్ అంటే ఇక్కడ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ కదా! కావాల్సింది. సో, వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ అంటే నాకు అవుట్‌పుట్ కరెంట్ నాకు ప్రొడ్యూస్ అవ్వాలి. అవుట్‌పుట్ కరెంట్ అనేది తెచ్చేసుకుంటాం. అవుట్‌పుట్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు V/R. ఐకి ఫార్ములా ఏంటి? V/R కాబట్టి Vin ఇంకేమేమి మిగిలిపోయి Vin/R. అనేది R అనేది రాస్తాం. ఇట్ ఈస్ క్లియర్ దట్ ది అవుట్‌పుట్ కరెంట్ రిలేటెడ్ టు ది ఇన్‌పుట్ వోల్టేజ్ Vin/రెసిస్టర్ R అనేది రాస్తామనమాట. నెక్స్ట్ మెయిన్ దీని యొక్క అప్లికేషన్స్ చూద్దాం. ఎక్కడెక్కడ టెస్టింగ్ ఎల్ఈడీస్‌ని గానీ, డయోడ్స్‌ని గానీ టెస్ట్ చేయాలి అన్నా యూజ్ చేస్తాం. లో వోల్టేజ్ ఏసీ టు డీసీ వోల్టమీటర్స్‌లో యూజ్ చేయాలన్నా, జేనర్ డయోడ్‌ని టెస్ట్ చేయాలన్నా సరే ఇలాంటి వాటిలో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటామనమాట.